బేల మండలంలోని కాప్సిబి గ్రామంలో నానాజీ మహారాజు పుణ్యతిథి వేడుకలను గ్రామస్తులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామస్తులు శ్రీ నానాజీ మహారాజు శిష్యులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహారాజు పల్లకితో భజన కీర్తనలు భక్తి పాటలతో శోభయాత్ర నిర్వహించారు. ఇక సందర్భంగా నానాజీ మహారాజు భక్తులు వైద్య విఠల్ మాట్లాడుతూ ఇక కాప్సి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా నానాజీ మహారాజు పుణ్యతిథి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. నానాజీ మహారాజు 120వ పుణ్యతిథి వేడుకల కోసం గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నానాజీ మహారాజు ఆశీస్సులు కాప్సి గ్రామం పైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని వేడుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల మధుకర్, సంతోష్ పాటిల్, కెట్టం ఉత్తమ్, అదేవిధంగా అవినాష్ తదితరులు పాల్గొన్నారు. इकडे झोपते పుణ్యతిథి కార్యక్రమము మా గ్రామము కాప్సి యందు ఘనంగా జరపబడుతున్నది. ప్రతి ఏటా ఎలాగైతే మేము జరుపుకుంటామో ఆ విధంగానే సంత సద్గురు నానాజీ మహారాజ్ మరియు బ్రహ్మనిష్ట సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి పుణ్యతిథి కూడా ఇదే రోజు. రెండు సంతులను కలిపి రెండు సంతుల యొక్క ఆశీర్వాదముతో మేము ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరుపుకుంటాము. మా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే మా గ్రామంలో ప్రొద్దున్నే సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి పల్లకి ఊరేగింపు జరపబడుతుంది. ఆ తర్వాత ఆ పల్లకి అయిన తర్వాత సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారిని శ్రద్ధాంజలి ఇచ్చిన తర్వాత వందనీయ సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి యొక్క అభిషేకము మరియు భజనతోని పూజ మరియు ఆ తర్వాత ఆ భోజనము కార్యక్రమం ఉంటుంది. ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి ఆశీర్వాదములు మా గ్రామానికి ఎప్పటి నుంచో 128 సంవత్సరాల ముందటి నుంచి కూడా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని మహారాజును కోరుకుంటున్నాము. ఇదే విధంగా మా గ్రామానికి సద్బుద్ధి ఇవ్వాలి, ఇవే కార్యక్రమాలు జరుపుతూ ఉండాలని కోరుకుంటూ అందరికీ మా గ్రామానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. కాప్సి గ్రామవాసుల తరఫు నుంచి మరియు విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము.